ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మరో 2 రోజుల్లో అసలైన ఎండాకాలం ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు ఎండలు ప్రజలను అల్లాడించనున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ రోజుల్లో తీవ్రమైన వడగాలులతో ఎండలు దంచి కొడతాయి అంటుంది. సాధారణంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నెలలో కనిపించే తీవ్రమైన వడగాలులు ఈసారి ముందే వస్తాయని అంటుంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్స్ జారీ చేసింది. అయితే సాయంత్రం పూట అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ అవి కేవలం గాలిలో తేమను పెంచి ఉష్ణోగ్రతను అధికం చేస్తాయని అంటుంది. అటు హైదరాబాద్ లో కూడా పరిస్థితి దారుణంగా ఉండబోతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ 10 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల వరకు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో మనం చూసాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఆకేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ ఆకేష్. గుడ్ మార్నింగ్ రత్న. తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు మండిపోతున్నాడు. గత వారం రోజుల నుంచి కూడా ఎండల తీవ్రత తెలంగాణలో భారీగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరొక 10 రోజుల పాటు కూడా తెలంగాణలో భారీ ఎండలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్తా ఉంది. ప్రధానంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని చెప్తా ఉంది. సాధారణంగా ఏప్రిల్ చివరి వారంలో లేదంటే మే నెలలో కనిపించేటువంటి తీవ్రమైనటువంటి వడగాలులు ఈసారి ముందే వస్తాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రధానంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. ఇప్పటికే ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితులలో సాయంత్రం పూట కూడా కొన్ని జిల్లాల్లో ఈ భారీ ఎండల నమోదు అనంతరం కూడా పలు జిల్లాల్లో కూడా చిరు జల్లులతో కూడినటువంటి వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది గాలిలో తేమ శాతం పూర్తిగా తగ్గిపోయి ఎండల తీవ్రత అనేది పెరుగుతా ఉంది. దీంతో ఎండతో పాటు ఉక్కపోత, ఉబ్బరింతతోటి కూడా ఆ ప్రజలు అల్లాడిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. మనం నిన్న చూసుకున్నాము తెలంగాణలో అటు ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న తీవ్రమైనటువంటి ఉక్కపోత, వడగాలి, అటు ఎండ తీవ్రత భారీగా నమోదైనటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్ పలు జిల్లాల్లో ఉండబోతుంది. మరొక పక్క ఈ 10 రోజుల పాటు కూడా ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా మే మాసంలోనే ఈ తరహా ఎండలు నమోదవుతా ఉంటాయి. కాకుండా ఈసారి ఏప్రిల్ మొదటి 2వ వారానికి సంబంధించే తీవ్రమైనటువంటి ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. గత వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు, కాలుష్యం పెరగడం ఎండల తీవ్రతకు ప్రధాన కారణంగా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో పచ్చదనం కూడా కొంత లోపించినట్టు తెలుస్తా ఉంది. చెట్ల పెంపకం లేదు. ఆ అడవులు కూడా అంతరించిపోతున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఎండల తీవ్రత అనేది కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ 10 రోజులు ఇలాగే ఉంటే ఇంకా మే మాసం ఇంకా ఉంది కనుక ఇంకా నెల పాటు కూడా మే మాసం ఉంటుంది కనుక తీవ్రమైనటువంటి ఎండలు, వడగాలుల ప్రభావం అయితే ఈసారి ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఎండల ప్రభావంతో కూడా ప్రజలు అల్లాడిపోవడమే కాకుండా అనారోగ్యాల బారిన పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అయితే ఎండల తీవ్రతకు అల్లాడిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వైద్యులు చెప్తున్నారు. ఉదయం 9-10 తర్వాతకి బయటికి వెళ్లాలంటేనే
ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అత్యవసర పనులు ఉంటేవారు తప్ప ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దనేది అటు వైద్యులు, వాతావరణ శాఖ కూడా చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే రాష్ట్రంలో భారీగా నమోదవుతున్నటువంటి ఎండలు భవిష్యత్తులో ఇంకా నెలన్నర రోజుల పాటు కూడా ఎండలు ఉన్నాయి కనుక ఆ నెలన్నర రోజులు కూడా తీవ్రమైనటువంటి ఎండలు, ఉక్కపోత, వడగాలుల ప్రభావం ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా చిన్నపిల్లలకు బయటికి రావద్దు, వృద్ధులు కూడా బయటికి రావద్దని సూచిస్తున్నప్పటికీ కూడా కొన్ని ఈ ఎండాకాలం అంటేనే శుభకార్యాలకు నిలువుగా ఉంటుంది కనుక చాలా మంది ఇప్పుడే ఈ మాసంలోనే ఫంక్షన్స్ చేసుకుంటారు, శుభకార్యాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఆ వేడుకలకు వెళ్లాలన్నా కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. ఇప్పటికే రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా అంటే ఎవరైతే రోడ్ల మీద ప్రధాన రహదారులన్నీ కూడా మధ్యాహ్నం సమయంలో ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం ట్రాఫిక్ తోటి భారీగా కనిపించేటువంటి వాహనాలు ఎండల ప్రభావంతో ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా బయటికి రాని సందర్భాలు అయితే ఉన్నాయి. రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపిస్తా ఉంది. ఒక 2 వారాల క్రితం రాత్రి సమయంలో కొంత చలి తీవ్రత అనేది కనిపించి ఉండే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాత్రి సమయంలో కూడా ఉక్కపోత, ఉబ్బరింతతోటి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కూలీ నాలి పని చేసుకునే వాళ్ళంతా కూడా ఎండలోనే పని చేయాల్సినటువంటి తరుణం ఉంటుంది కనుక వాళ్ళు కొంత సమయ పాలన పాటిస్తూ కూడా పనులు చేసుకోవాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వడగాలుల ప్రభావంతో ఈసారి కొంత ప్రాణ నష్టాలు కూడా జరుగుతాయి అనేది వాతావరణ శాఖ భావిస్తా ఉంది. ఎందుకంటే వృద్ధులకు ఇది చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది. 60 సంవత్సరాలు దాటినటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం. వడగాలుల తీవ్రత అనేది మనిషి శరీరంలో ఉన్నటువంటి డిహైడ్రేషన్ కు కారణం అవుతుంది. ద్వారా త్వరగా కూడా ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దంటూ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎండల ప్రభావం భారీగా నమోదవుతున్నటువంటి తరుణంలో ఈ నెల 20 వరకు కూడా అటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇప్పటికే కళాశాలలకు సెలవులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు కూడా ఈ నెల 20 తోటి బంద్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాకేష్.